So guys, welcome back to our channel Anchor College. సో బిగ్ బాస్ సీజన్ 9 డే 4 వచ్చేసరికి సంజనా గార్ల దెబ్బకి ఇలా ఉన్న పిఆర్పి బిగ్ బాస్ పిఆర్పిని ఇక్కడ దాకా తీసుకెళ్ళింది అనమాట. ఒక్క 1 డేతో ఏమన్నా డబల్ గేమ్స్ ఆడింది. అబ్బా బాబా బాబా 2 రోజులు కంటిన్యూస్గా పెద్ద పెద్ద గొడవలు అయినా సరే ఆమె ఆ 14 మెంబర్స్ని ఎదిరించి మళ్ళీ వాళ్ళతో కలిసిపోయి ఉండడం అనేది చాలా అంటే చాలా మైండ్ గేమ్ అనమాట. అండ్ ఆమె చేసిన తప్పు అనేటట్టు అందరికీ పోర్ట్రేట్ చేసింది, కానీ లాస్ట్లో ఆమె అదంతా కేవలం గేమ్ కోసం చేశారని వాళ్ళు రియలైజ్ అయ్యారు. అంటే ఆమె కన్నడ బిగ్ బాస్ నుంచి రావటం ఆమెకు ఒక ప్లస్ అయిందా, లేకపోతే ఆమె స్ట్రాటజీస్ బాగా వర్కౌట్ అయిందా అనేదే తెలియాల్సి ఉంది. అండ్ మోరోవర్ ఏమన్నా ఆడారా అన్న, అసలు సంజనా గారిని బిగ్ బాస్ గారు పిలిచి మీరే కెప్టెన్, మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే ఒక్కొక్కరికి నోట్లోంచి మాటలు రాలేదన్నమాట. అంటే ఎవడు ఎక్స్పెక్ట్ చేయాలి, అందరు నెగిటివ్గానే ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ పాయింట్లో కూడా ఆమెనే కార్నర్ చేస్తున్నారు. అయినా సరే వాళ్ళందరికీ ద గాడ్ ఫాదర్ అన్నట్టు గొడవలు పెట్టేసి కూడా సైలెంట్ పక్కన ఉంచుకొని చూసి నవ్వుకోండి గొర్రెలారా అన్నట్టు చేస్తున్నావా. సో అండ్ అలాగే నిన్న టాస్క్ చూసుకుంటే కనుక మన ఇమాన్యుయల్ మర్యాద మనీష్ మధ్యలో జరిగిన సంభాషణ ఏదైతే ఉందో అది 100% కరెక్టా కాదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇద్దరు మెంబర్స్కి చెప్పారు, ఇక్కడ లిటిల్ బిట్ ఇమాన్యుయల్ అన్నది కూడా కొంచెం ఫాస్ట్ అయితే ఉంది. ఆయన ఓకే ఇమాన్యుయల్ గారు అనగానే డైరెక్ట్ ఇలా తీయటం జరిగింది. ఆయన కూడా ఒక సెకండ్ ఆగాల్సిందే. అండ్ అలాగే మనీష్ ఏం చేస్తున్నాడంటే మొత్తం చూసుకుంటున్నాడు. అలాగని అతనికి సపోర్ట్ అని కాదు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జస్ట్ మిస్కమ్యూనికేషన్ వల్ల అదైతే జరిగింది. కానీ అది చాలా పెద్ద విషయానికైతే దారి చేసింది. ఖచ్చితంగా నామినేట్లో మనీష్ గారిని అయితే ఇమాన్యుయల్ ఈ రీజన్ మీద ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు. 100కి 200% షూర్ అది. అండ్ ఏదైనా కానీ ఈవినింగ్ మళ్ళీ సారీ చెప్పుకున్నారు. అది ఏదో నామకే వాస్తే చెప్పాలి కదా అన్నట్టు మాట్లాడుకున్నారు. అయితే మన రాము రాథోడ్ ఈసారి ఏం చేశాడంటే ఎక్కడ చూసినా బట్టలు ఉతుకుతా కనిపిస్తున్నాడు. ఏంట్రా బాబు వీడు ఏం చేయడా అనుకుంటే ఈ టాస్క్లో మాత్రం అతను జస్ట్ ఒక 2 హ్యాండ్స్ మీద, ఈ 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ 2 హ్యాండ్స్ మీద ఏమంటారు దాన్ని ఫిట్, అతను మోరోవర్ అతను ఫిట్నెస్గా కూడా లేడనమాట. మన డెమోన్ పవన్ లాగా లేదా పవన్ కుమార్ లాగా అట్లా ఫిట్నెస్ కూడా ఏం లేదు. కానీ ఆ 2 హ్యాండ్స్ మీద స్టాండ్ తీసుకొని అతను ఎంతసేపు హ్యాంగ్ అయ్యాడు. యాక్చువల్లీ శ్రీజ పడిపోయి ఉంటే 100-200% వర్త్ క్యాండిడేట్ అని అనిపించేది. కానీ ఏం చేస్తాం, శ్రీజ టాప్లో వెళ్ళి నుంచొని అట్లానే బొమ్మలా కూర్చుంది కాబట్టి తను 100% విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అర్థమైంది వీడియోలో.